ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ మాధురి, గమ్ స్పెషలిస్ట్. సో ఈరోజు మనం చాలా ఫ్రీక్వెంట్గా అంటే మీ ఇంట్లో ఒక నలుగురు ఉంటే దాంట్లో ఒక్కరికైనా వచ్చే ప్రాబ్లం టూత్ సెన్సిటివిటీ, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందామండి. అసలు సెన్సిటివిటీ ఎందుకు వస్తుంది, దాని సొల్యూషన్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, టూత్ సెన్సిటివిటీ అనేది ఎందుకు వస్తుంది అంటే మన పైనున్న పంటి యొక్క పొర ఎనామిల్, దాని కింద ఉన్నది డెంటిన్ అనమాట. ఎప్పుడైతే ఎనామిల్ పొర అరిగిపోతుందో లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుందో ఆ డెంటిన్ పొర మనం తినేదానికి కానీ తాగేదానికి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు సెన్సిటివిటీ అనేది వస్తుంది అనమాట. సో అది ఇన్ఫెక్షన్ వల్ల ఎనామిల్ పొర అరిగిపోవచ్చు, లేదు అంటే పై పన్ను కింద పన్ను రాపిడి వల్ల అరిగిపోవచ్చు, లేదు అంటే మన అక్లూజన్ అంటే మనకు ఉండాల్సిన పళ్ళ వరుస సరిగ్గా లేకపోయినా ఆ ఎనామిల్ పొర అరిగిపోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి కింద ఉన్న సిమెంటం, దాని కింద ఉన్న డెంటిన్ వల్ల కూడా వస్తుంది అనమాట. ఎప్పుడైతే మన బ్రషింగ్ టెక్నిక్ రాంగ్ ఉంటుందో అప్పుడు జింజైవల్ డ్యామేజ్ అనేది చూస్తాం అనమాట. ఎప్పుడైతే జింజైవల్ డ్యామేజ్ అవుతుంది, లేదు అంటే హై ఫ్రెనల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు అప్పుడు కూడా మన ఈ మజిల్ ప్రెషర్ వల్ల ఈ లోవర్ యాంటీరియర్ స్పెషల్గా జింజైవ్ అనేది కిందకి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు కూడా సెన్సిటివిటీ వస్తూ ఉంటుంది. లేదు లాంగ్ స్టాండింగ్గా గారపట్టి ఉండి అది క్లీనింగ్ చేయించుకున్న తర్వాత ఎక్కడైతే ఆ జింజైవల్ డ్యామేజ్ అవుతుందో అక్కడ కూడా సెన్సిటివిటీ వస్తూ ఉంది. సో ఏదైనా కానీ సెన్సిటివిటీ అనేది వచ్చిన తర్వాత చాలా మంది ఫస్ట్ చేసే పని టూత్ పేస్ట్ అనేది మారుస్తారు. ఆ టూత్ పేస్ట్ మార్చడం వల్ల మీకు 12 to 24 hours టెంపరీగా ఆ సెన్సిటివిటీ ప్రాబ్లం తగ్గిస్తుందే గానీ ఆ రూట్ కాజ్ అనేది ఎలిమినేట్ చేయదన్నమాట. సెన్సిటివిటీ అనేది మనం పర్మనెంట్ గా ఎలిమినేట్ చేయాలి అంటే మీకు వచ్చిన సెన్సిటివిటీకి రీజన్ ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, అప్పుడు ఆ కేరియస్ పార్ట్ ని రిమూవ్ చేసేసి ఫిల్లింగ్ అనేది చేయించుకోవాలి. అదే ఫాల్టీ బ్రషింగ్ టెక్నిక్ వల్ల వచ్చిందా, సో మోడిఫైడ్ బాస్ టెక్నిక్ అనే టెక్నిక్ యూస్ చేసి ఆ చిగురికి డ్యామేజ్ అవ్వకుండా బ్రషింగ్ అనేది చేసుకోవాలి. లేదు జింజైవల్ రెసిషన్ వల్ల వచ్చిందా, అప్పుడు ఆ రెసిషన్ కి కారణం ఏంటి అంటే హై ఫ్రెనల్ అటాచ్మెంట్ వల్ల వస్తుందా, అక్లూజల్ ఫోర్సెస్ అన్ఈవెన్ గా ఉండటం వల్ల వస్తుందా అని తెలుసుకొని అది కరెక్షన్ చేయాలి. లేదు కొంతమందికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నా, రిపీటెడ్ వామిటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లింగ్వల్ సైడ్ అంటే నాలుక వైపు ఉన్న పంటి భాగంకి సెన్సిటివిటీ ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే ఎప్పుడైతే ఈ గ్యాస్ రిఫ్లెక్స్ వల్ల కావచ్చు, వామిటింగ్ వల్ల కావచ్చు, యాసిడ్స్ అనేది రిలీజ్ అవటం వల్ల ఎనామిల్ పొర లోపల సైడ్ అనేది అరిగిపోతూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ లోకల్ కాజెస్ అంటే పన్ను పుచ్చటము, పళ్ళ వరుస సరిగ్గా లేకపోవటము, లేదు అంటే గార పట్టడమే కాకుండా మన సిస్టమిక్ కండిషన్స్ కూడా చాలా రిలేట్ ఉంటుందండి టూత్ ప్రాబ్లమ్స్. సో ఇటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే సెన్సిటివిటీకి సో మీరు ఫస్ట్ రూట్ కాజ్ కనుక్కోండి, దానికి సొల్యూషన్ వెతకండి. సో టూత్ పేస్ట్ అనేది ఇట్స్ ఫర్ ఎ టెంపరీ టైం, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ యువర్ సెన్సిటివిటీ. సో దీని గురించి అంటే టూత్ సెన్సిటివిటీ గురించి మీకు ఫర్దర్ గా ఎటువంటి క్వైరీస్ ఉన్నా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము రెస్పాన్స్ అవుతాం. థ్యాంక్ యూ.